మరి భక్తులు ఎంతో వేదన చెందే సమయంలో మరి మన పెద్దలందరూ కలిసి దాన్ని మళ్ళీ, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ సందర్భాల్లో ఇన్సిడెంట్ జరగాలి, వ్యాయామంలో ఎన్ని జరిగినా అందరికి తెలుసు. కాబట్టి ఇంకా ఎదురొడ్డి మరి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఎదురొడ్డి నిలబడి వారి గలమెత్తి ఈరోజు మన పెద్దలు చెమ్మగూడ ఎమ్మెల్యే మరి ఇదందరికీ కూడా మనం ఒక గర్వకారణంగా ఫీల్ కావాలి. కూర్చోండి, కూర్చో నాయకర్ బద్వేల్ తాలూకా కాశీనాయన మండలం సమస్య జటిలంగా తయారై కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో మన మంత్రివర్యులు అయితే ఎమ్మెల్యే గారి సహకారంతో చేసి ఈ జిల్లాలో ఒక మరొకసారి అయితే ఏదైతే ప్రజాత్వం 5 సంవత్సరాలు మిన్నకుండి ఈరోజు ఆయన మొసలి కన్నీళ్లు కాడుతున్నారు. హిందూ ధర్మానికి విఘాతం కలగలేదు. మీరు 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని కూర్చొని ఆ సమస్యను, అంత జటిలమైన సమస్యను విస్మరించి जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद भारत माता की जय जिंदाबाद 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 ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ నాకు ఎన్నటి ప్రోత్సహించినటువంటి నా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజకీయ ఆరోగ్యంతో ముందుగా నన్ను రాజకీయ ఆరోగ్యం చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, తర్వాత భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించినటువంటి ఒంటే శ్రీనివాసరెడ్డి మరియు సత్యకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజకీయంలో మొట్టమొదటిసారిగా పార్టీకి వచ్చిన తర్వాత బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా, జమ్మలమడుగు కన్వీనర్గా, జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ అన్న గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మరియు సంఘ పెద్దలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 2014 తర్వాత నేను ఒకసారి మా పెద్ద అయినటువంటి వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో సత్యకుమార్ గారిని ఓఎస్డీగా ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత 2వ ఫోన్ రింగ్ అవ్వడానికి ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది. ఆ టైంలో నేను అనుకున్నాను, నేను కూడా ఈ విధంగా ఏమన్నా చేస్తే నాకు ఎట్లుంటుందో అని. అది ఇంతటి బాధ్యత మరియు బాధాకరమైన ఈరోజు తెలుస్తుంది. ఒక ఫోన్ మాట్లాడి 2వ ఫోన్, ఆ ఫోన్ అయిపోయిన 2వ ఫోన్ వస్తుంటే ఎంత విసుకొస్తుందో మనకు తెలుస్తుంది. కానీ ఆయన ఏ రోజు 2వ ఫోన్కు మళ్ళీ విసుగు చెందినటువంటి సందర్భం లేదు. అంటే అంతటి కష్టపడమైనటువంటి బాధ్యతను ఆయన నిర్వహించినటువంటి సందర్భంలో ఆ రోజు నేను అనుకున్నాను, నాకేమన్నా ఈ విధంగా వస్తే బాగుంటుందేమో అని.
కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత కష్టతరమైనటువంటిది అని. కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయినట్టయితే ఈ రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత, పార్టీ పట్ల అత్యంత దీక్ష అవన్నీ నాలో కలగాలని, మా శశిభూషణ్ రెడ్డి గారి ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఎవరు ఎంత చెప్తున్నా కూడా వింటూనే ఉంటాడు. అంటే ఎంతసేపటికైనా వింటూనే వాళ్ళకు మళ్ళీ సమాధానం చెప్తూ ఉంటారు. అటువంటి సౌమ్యం కూడా నాకు రావాలని ఆదినారాయణ రెడ్డి గారు అన్న కట్టే కొట్టే తెచ్చే విధంగా అంటే అన్ని రకాలుగా నాకు పక్కన ఉన్నారు అందరూ. రాష్ట్ర స్థాయి నుంచి మా సత్యకుమార్ గారి ప్రోత్సాహం, జిల్లా నుంచి ఇద్దరు ఆదినారాయణ రెడ్డి గారు, శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో కార్యకర్తలకు, నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు అందరికీ అందుబాటులో ఉంటానని, ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో సఖ్యంగా మెలుగుతూ పార్టీని అభివృద్ధి పథంలో నడుస్తానని, అందరికీ అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతాకి